నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్ ఉదంతంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2026 జూలై 25వ తేదీన రాజీనామా చేయడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు, దేశ ఐక్యత దృష్ట్యా జంతర్ మంతర్ వద్ద ఆందోళన జరగడంతో ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి యొక్క అదనపు బాధ్యతను ప్రహ్లాద్ జోషికి అప్పగించడం జరిగింది. అయితే నీట్ యూజీ పేపర్ లీకేజ్ ఉదంతం అనేది మహారాష్ట్ర నుంచి హర్యానా, రాజస్థాన్ మీదుగా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా డిజిటల్ సిస్టంలో లోపాల వలన పేపర్ లీకేజ్ జరిగిందని సిబిఐ దర్యాప్తుకు కూడా ఆదేశించడం జరిగింది. @ ePolity అనేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మై నేమ్ ఈజ్ మారోజేశ్వర వెంకట్రావు. పోటీ పరీక్షల్లో మనకి ఈ నీట్ పేపర్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్ ఉదంతంపై అడిగే అవకాశం అనేది ఉంది. అయితే ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నది ఎవరంటే ప్రహ్లాద జోషి.